అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో ఫ్లెక్సీల కలకలం చెలరేగింది. మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతర అంటూ వెలిసినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి చెప్తామని సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలపై వరుస అక్రమ కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. కక్ష సాధింపుతోనే కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ఫైర్ అవుతోంది. ప్రజా నిరసనల్లో పాల్గొన్నందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. కేవలం పగ కక్ష సాధింపులతోనే కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేసులకు గురవుతున్నటువంటి వైసీపీ నేతల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్లి పరామర్శిస్తూ ఉండటం కార్యకర్తలు ఒకంత రెట్టించిన ఉత్సాహం రావటం కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం వేధిస్తున్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశానికి సంబంధించి కూడా కార్యకర్తలు ఒకంత ప్రజల్లోకి అంశాన్ని బలంగా తీసుకువెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ ఫ్లెక్సీలు మీ కర్మ కాలి మేము కానీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీని వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో కార్యకర్తలు దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు కావచ్చు, లేకపోతే కామెంట్స్కి సంబంధించి కూడా ఒకంత రాజకీయ రచ్చ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారన్న విషయం అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి భారీగా కార్యకర్తలు ఇతర జిల్లాల నుంచి కూడా, స్థానికంగా ఉండేటువంటి వారు కాకుండా ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి, ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వెలిసినటువంటి ఫ్లెక్సీ అంశానికి సంబంధించి? గతంలో కూడా మనం కొన్ని వివాదాలు చూసాం, రాజకీయపరమైనటువంటి అంశంగా ఏ విధంగా రూపుదిద్దుకుందనేది. సో మళ్ళీ అలాంటిదే గంగమ్మ జాతర అనేటువంటి సెంట్రిక్ గా మేము కానీ మీ కర్మకాలి అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరే అంటే రప్పారప్ప అనేటువంటి పదాన్ని యాడ్ చేయకుండా జస్ట్ కేవలం గంగమ్మ జాతరే అనేటువంటి పదాన్ని అయితే యాడ్ చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వెలిసినటువంటి ఈ ఫ్లెక్సీ ఏంటి అప్డేట్స్? పార్టీ నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెడతారని మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కర్నూలు జైల్లో ఉన్నారు. ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు జైలుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏవైతే డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు, డిఎస్సీ నిరుద్యోగులు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు పట్టుకున్నారు. మరోపక్క వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు 2029లో మీ కర్మకాలి మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతర అంటూ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు పట్టుకున్న నేపథ్యం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో రప్పా అనే ఫ్లెక్సీని భారీ హైలైట్ చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే రప్పా అంటున్నారంటూ టీడీపీ కూటమి నేతలు విమర్శలు చేసిన నేపథ్యం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా 2 ఏళ్ల పాలన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. 2 ఏళ్ల కూటమి పాలనపై అసంతృప్తి మొదలైందనే ఒకవైపు చర్చ, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఆయా జిల్లాల పర్యటనలు, ఆ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు, నేతల ఉత్సాహం చూస్తే వచ్చేది మేమే, అధికారంలోకి వచ్చేది మేమే అంటూ ఒకవైపు ఫ్లెక్సీలు, ఇటు సిదిరి అప్పలరాజు పరామర్శకు వెళ్లిన నేపథ్యంలో కూడా సిక్కోలు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెళ్తాయి. ఏదైతే రాజు నువ్వే మహారాజు నువ్వే అంటూ శ్రీకాకుళం జిల్లాలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, ఓ మహిళా నేత ఫ్లెక్సీ పట్టుకున్న నేపథ్యం, కలకలం రేపిన నేపథ్యం మనం గతంలో చూసాం. అయితే ఇక్కడ కర్నూలు పర్యటన నేపథ్యంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కర్నూలు సబ్ జైల్లో ఉన్నారు. కర్నూలు జైలుకు జగన్ చేరుకున్నారు. అక్కడ ఆయన పరామర్శిస్తున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఫ్లెక్సీల కలకలం రేపుతుంది. అటు విజయవాడ పోయాం, ఇటు శ్రీకాకుళం వెళ్ళినా, మరోపక్క దేవరపల్లి వెళ్ళినా, మరోపక్క ఇటు ఏదైతే పశ్చిమ గోదావరి ఆక్వా రైతుల కోసం భీమవరం వెళ్ళినప్పటికీ ఆయా జిల్లాల్లో ఆయా పర్యటనలు జరిగిన నేపథ్యంలో టీడీపీ కూటమి పాలనపై ఒకంత అసహనం, మరోపక్క జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక పాజిటివ్ సంకేతం జనాల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది, జనాల్లోకి వెళ్తుందనే ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా జగన్ ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న సమస్యలను ఇప్పటికే అడ్రస్ చేసి ఆయా నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలూరు ఎమ్మెల్యేని పరామర్శించుకొచ్చిన ఈ నేపథ్యంలో ఆ ఫ్లెక్సీల కలకలం అయితే రేపిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మేము తిరిగి అధికారం లేకొస్తే మీకు గంగమ్మ జాతర అంటూ నేరుగా
కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకు, టీడీపీ శ్రేణులకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక హెచ్చరిక పంపుతున్నారనే సమాధానం అయితే మనకు స్పష్టంగా ఫ్లెక్సీలో కనబడుతుంది. ఎస్, అంటే కేసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నటువంటి వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేరుగా బాధిత కార్యకర్తలు, బాధిత నేతల్ని నేరుగా వెళ్లి పరామర్శిస్తూ ఉండటం, నిత్యం ప్రజల్లో అలాగే కార్యకర్తలతో మమైకమవుతూ ఉండడానికి సంబంధించి కూడా ఒకంత చర్చ నడుస్తోంది ఈ అంశం పరంగా. అందుకే ఎక్కడ పర్యటన నిర్వహించిన చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని చూడటానికి, ఆయన్ని కలవటానికి కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి ఈ జనానికి సంబంధించి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత, ఎందుకంటే వైసీపీలో కర్మకర్త క్రియ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఖరారు చేస్తారు, గెలుపు ఓటములు కూడా జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత. కూటమిలో డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది. కూటమి పార్టీలను కలుపుకుంటుంది. మరొక చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యం లేదు. భారతదేశంలో వరుసగా 3 ఎన్నికల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఏ రాజకీయ పార్టీతోనూ, అటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకి వెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటూ వైసీపీ పదే పదే ఆరోపించిన నేపథ్యం చూసాం, మాట్లాడిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏవైతే ఎన్నికల ఓటమి తర్వాత జగన్ లో మార్పు వస్తున్నట్టు వైసీపీ నేతల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో కార్యకర్తలను, నేతలను గాలికి వదిలేశారు జగన్ అనే విమర్శను, అప్రతిష్టను మూటగట్టుకున్నారనే నేపథ్యం ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత మేరకు మారారు అనే ఒక సమాచారం అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యల పైన కానీ, కూటమి నేతలు అక్రమంగా కేసులు పెడుతున్న నేతలను పరామర్శించడం కావచ్చు, ఏదైతే తాడేపల్లిలో సోమవారం నుంచి గురువారం వరకు ఆయన దాదాపు 4 నుంచి 5 రోజులు తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. మిగిలిన 2 రోజులైన బెంగళూరు తన వ్యాపార వ్యవహారంలో నిమగ్నమైన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా తాడేపల్లికి జగన్ వచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రజలు అడ్రస్ చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సమస్యలు తీసుకెళ్తున్నారు, ఆ సమస్యలు జగన్ అడ్రస్ చేసిన తర్వాతనే కూటమి స్పందిస్తుందనే ఒక సమాచారం అయితే స్పష్టంగా వినపడుతుంది. ఎందుకంటే ఇక్కడ జగన్ తాను తిరిగి అధికారంలోకి వస్తే జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం, కార్యకర్తలే నేతలు, కార్యకర్తలతోనే ఏవైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తామంటూ జగన్ చేసిన పర్యటన గతంలో 2019కి 2024 ఓటమి తర్వాత జగన్ వైఖరిలో వచ్చిన మార్పు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నేతలకు ఒక పాజిటివ్ ధోరణి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాక జగన్ ఎక్కడికి వెళ్ళినా భారీ స్థాయిలో జనసంఘం హాజరవుతున్నారు. మరోపక్క ఏ జిల్లా పర్యటనకి వెళ్ళినా పోలీసుల ఆంక్షలు విధించిన సెక్షన్ 30 అమల్లో ఉంది. జగన్ వాహనాలకు, జగన్ కెమెరాకి చెప్తే ఎవరికి పర్మిషన్ లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, సెక్షన్ 30 జిల్లాలో అమల్లో ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం పలికారని స్పష్టంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల కలకలం, ఏదైతే మేము తిరిగి అధికారంలోకి వస్తే మీకు గంగమ్మ జాతర అంటూ ఒకంత హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫ్లెక్సీల కలకలం అయితే ఈ పర్యటన రేపింది. గత శ్రీకాకుళం పర్యటనలో కూడా రాజు నువ్వే, మహారాజు నువ్వే, వచ్చేది అధికారంలోకి నువ్వే అంటూ వైసీపీ నేతలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యం. మరోపక్క మహిళా నేతలు కూడా ఆ ఫ్లెక్సీలు పట్టుకుని ముందుకు రావడం కూడా ఒకంత జగన్ పర్యటనలో ఆసక్తి రేపించిన నేపథ్యం. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ పర్యటనలో మాత్రం తాము తిరిగి అధికారంలోకి వస్తామనే ఒక బలమైన సంకేతాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ కూటమికి హెచ్చరిక పంపిస్తున్నారంటూ మనకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వెలిసినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే నడుస్తుంది. గతంలో రప్ప రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ కావచ్చు, మళ్ళీ అదే తరహాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు, మీ కర్మకాలి మేము కానీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరే, ఆ ఒక పదం తప్ప మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి చెప్తామని కూడా వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఆ స్థాయిలో మేము కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటూ ఉన్నాం, మా నేతలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, తోటి కార్యకర్తలు ఆ స్థాయిలో మేము వేధింపులు ఎదుర్కొంటున్నాం అనేటువంటి రీతిలో వెలిసినటువంటి ఈ ఫ్లెక్సీకి సంబంధించి అయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల పరిస్థితి ఇది అని చెప్పకనే చెప్తున్నారు. బాలక